హలో అందరికీ. సముద్రం చిన్న చేపలు కానాగంతల పులుసు మామిడికాయ చేశానండి. ఎలా చేయాలో మీకు కూడా నేర్పించేస్తానండి. పెద్ద చేపల కన్నా చిన్న చేపలు తినడం హెల్త్కి చాలా మంచిది. ఆ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి దాకా పెట్టుకుని అందులో కొద్దిగా నూనె ఎక్కువ వేసి మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. మెంతులు వేయడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందంటే మా అమ్మ చెప్పింది. ఆ తర్వాత అందులో ఒక పచ్చి మామిడికాయ కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఇది పులుసు కూర కదా, ఎక్కువేం పట్టదు. అవి కూడా వేగిన తర్వాత కానాగంతల చేపలు ఇది మధ్యలో ఘాట్లు పెట్టానండి. ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారాలు బాగా వెళ్తాయి. కానీ ఈ చేపలో కొంచెం ముళ్ళులు ఎక్కువండి, కానీ పులుసు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమందికి కానాగంతలు తెలుసో కామెంట్ చేసేయండి. ఆ చేపలు వేగాక అందులోనే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసి వేయించుకుని అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి. వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ. కొత్తిమీర